వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఒకరి వెనుకలో ఒకరు అరెస్ట్ అవుతుంటే తాజాగా వైఎస్ విజయమ్మ సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పవర్ లో వాటాలన్నీ తన పేరిట బదిలీ అయ్యాయి అని చెప్పారు. ఇందులో జగన్ కు కానీ భారతి రెడ్డికి కానీ వాటాలు లేవని చెప్పారు. ఇద్దరు కలిసి ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కు వైఎస్ విజయమ్మ తెలిపారు. సరస్వతి లిమిటెడ్ తో కానీ గిఫ్ట్ తో కానీ షర్మిలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. జగన్ కు షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాలను ఇక్కడ తీసుకురావడం ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టించడానికేనన్నారు. ఇక జగన్ షర్మిల ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని విజయమ్మ వాపోయారు. సరస్వతి వాటాలపై హక్కులని తనవేనని స్పష్టం చేశారు. పిల్లల మధ్య వివాదంలో ఏ తల్లి కోరుకోని విధంగా తాను కోర్టులో నిలబడాల్సి వచ్చిందని, ఇలాంటి నిస్సహాయ స్థితి ఎవరికి రాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరితోనైనా దీన్ని వదిలేస్తే బాగుంటుంది అని విజయమ్మ అన్నారు. సరస్వతి వాటాల కొనుగోలు ద్వారా వచ్చిన వాటాలన్నీ ప్రకారం తన పేరిట బదలాయించాలి అని విజయమ్మ చెప్పారు. వైఎస్ షర్మిల భవిష్యత్ ప్రయోజనాల కోసం గిఫ్ట్ ను తనపై విశ్వాసంతో చేసి ఇచ్చాననడం అబద్ధమని చెప్పారు. దీనిపై జగన్, భారతి రెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావని, భారీ జరిమానాతో కొట్టేయాలి అని విజయమ్మ కోరారు. వ్యక్తిగత రాజకీయ వివాదాలతో పిటిషన్ దాఖలు చేశారని విజయమ్మ అన్నారు. దీనిలో సెక్షన్ 59ను తప్పుగా అన్వయిస్తున్నారని చెప్పారు. జగన్, భారతీయులకు సరస్వతి పవర్ లో ఉన్న వాటాలన్నీ తన పేరు బదిలీ అయిపోయాయని, ప్రస్తుతం వారికి ఏమీ లేవని తెలిపారు. జగన్, షర్మిల మధ్య విభేదాలు తన హక్కులపై ప్రభావం చూపవని చెప్పారు. గిఫ్ట్ లో షర్మిల ప్రయోజనాల కోసం అంటూ ఎలాంటి షరతులు లేవని, అవాస్తవాలతో ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సరస్వతిలోని 46.71 లక్షల వాటాలను సండూర్ కంపెనీ, 71.50 లక్షల వాటాలను క్లాసిక్ రియాలిటీ తనకు విక్రయించిందని, దీంతో మొత్తం 1.21 కోట్ల ఈక్విటీ వాటాలతో 48.99% తాను దక్కించుకున్నానన్నారు. 2021 జూలై 26న జగన్, భారతి 2 గిఫ్ట్ తనకు చేసి ఇచ్చారన్నారు. వీటి ప్రకారం సరస్వతిలో జగన్ కు చెందిన 74.26 లక్షల వాటాలు, భారతికి చెందిన 40.50 లక్షల వాటాలను తనకు బదిలీ చేసినట్లు తెలిపారు. దీనిని జూలై 2న బోర్డు సమావేశంలో ఉంచగా అందులో డైరెక్టర్లందరూ బదలాయింపులకు ఆమోదం తెలిపారని స్పష్టం చేశారు. దీంతో కంపెనీ సభ్యుల జాబితాలో తన పేరు నమోదైందని చెప్పారు. ప్రస్తుతం తాను సరస్వతి పవర్ కంపెనీలో 99.75% వాటా పొందానని చెప్పారు.